కి ప్రయారిటీ ఇచ్చాము అని చెప్పి కూడా తెలుస్తుంది సార్. లిస్ట్ బట్టి దాని సంబంధం ఇది చెప్తారని మీరు చూస్తే ఒక పక్క క్యాండిడేట్ మారుస్తూ ఉన్నారు. టీడీపీ లిస్ట్ చూస్తే గతంలో పోటీ చేసే వాళ్ళకి సీనియర్లకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది సార్. అంటే ఎలా చూస్తారు సార్? అంటే ఎవరు భయపడ్డారు? మీరు భయపడ్డారంటారా, టీడీపీ భయపడ్డారంటారా? భయపడితే వాళ్ళు మారుస్తారా? ఎందుకు మారుస్తున్నారు? గెలుపు అవకాశాలు ఎటువంటి విధంలో కూడా కాంప్రమైజ్ కావద్దు. మనం మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న అభ్యర్థికి భరోసా జగన్ గారు కల్పిస్తున్నారు. గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నాం. వాళ్ళు కూడా జగన్ గారు ఇచ్చిన భరోసాను నమ్ముతున్నారు. కాబట్టే దానికి నిదర్శనం మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో దాదాపు మార్చిన శాసనసభ్యులందరూ కూడా మీరు చూశారు. మీడియా సాక్షిగా మీడియాతో మాట్లాడటం జరిగింది. మాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతోనే ప్రజల్లోకి వెళ్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. అది మా నాయకుడు ఇస్తున్న భరోసా, అది మా నాయకుడి మీద ఉన్న నమ్మకం. ఇంకొకసారి బహుశా ఫైనల్ లిస్టే వచ్చేస్తుంది. బహుశా మా సిద్ధం 4వ సభ కంప్లీట్ అయిపోయినాక మేనిఫెస్టో లిస్టు రెండు కూడా 1-2 రోజుల తేడాతో రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. మేనిఫెస్టో కూడా పూర్తిగా తయారు చేసే కార్యక్రమం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫైనల్ లిస్ట్, 1 లిస్ట్. ఇప్పటి వరకు ఉన్న లిస్ట్ దాదాపుగా ఫైనల్ అనుకోవచ్చు సార్. అంటే నియోజకవర్గాల దాదాపుగా ఫైనల్ ఎక్కడున్నా కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా, పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నా ఇప్పటి వరకు మేము మార్పులు చేర్పులు చేసినా వాళ్ళు సమన్వయకర్తలే. ఒకసారి లిస్ట్ అనౌన్స్ చేసినాక తప్పకుండా అభ్యర్థులుగా మారిపోతారు. అప్పటి వరకు ఎవరైనా సరే, శాసనసభ్యులైనా ఎవరైనా కూడా, కాకపోతే అక్కడ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునే కార్యక్రమం చేస్తారు. బట్ ఎక్కడెక్కడ మార్పులు చేరుకుని జరిగాయో వాళ్ళు సమన్వయకర్తలుగానే నియమించడం జరిగింది. ఫైనల్ లిస్ట్ వచ్చినాకనే అదే కన్ఫర్మేషన్.